మిమ్మల్ని తీసుకొచ్చి నేను ఈ పాటల కంటే మాటలు మాట్లాడిస్తే చూస్తోళ్ళు నన్ను తిట్టుకుంటారు. ఒకసారి పాటతో స్టార్ట్ చేద్దాం. ఒకప్పుడు అమ్మ తెలంగాణ అమ్మ అనేటువంటి ఒక పాట మీ నోటి నుంచి వచ్చిందని అంటేనే పడుకున్న ముసలుడైనా సరే తెలంగాణ అంటే ఉడుకుడుకు రక్తం మరగాలి అట్లాంటి పాట ఉండేది. ఒకసారి ఆ పాటతో స్టార్ట్ చేద్దామన్న. అమ్మా నీకు వందనాలమ్మో కమ్మా నీ ప్రేమా నీదమ్మో అమ్మా నీకు వందనాలమ్మో కమ్మా నీ ప్రేమా నీదమ్మో ఎట్టొల్లా మట్టి సిప్పవు ఎట్టొల్లా మట్టి సిప్పవు కాయిదోల్లా కాండగొట్టెలు అమ్మా తెలంగాణమా ఆకలికే తెలంగాణమా అమ్మా తెలంగాణమా కోట్లాది తెలంగాణమా అమ్మా తెలంగాణమా కోట్లాది ప్రాణమా అమ్మా తెలంగాణమా కోటాది ప్రాణమా పౌరుషాలు గల్లా తల్లమ్మో పుట్టి నిల్లమ్మో ఆ తేనె తట్టెలా తీయగుంటది తేనె తట్టెలా తీయగుంటది కత్తి అంచున మెత్తగుంటది అమ్మా తెలంగాణమా కోటాది ప్రాణమా అమ్మా తెలంగాణమా కోటాది ప్రాణమా నవాబులకు సవాల్ విసిరి దేశము గులామి సంపికి దేశము గులామి సంపికి దేశము గులామి సంపికి ఆ గనిలో దొరల మెడలు నరికి రజాకారుల రక్తం తాగి రజాకారుల రక్తము దాగి రజాకారుల రక్తము దాగి ఎట్టో నీ మట్టి దెబ్బమ్మో అరే పటేల్ సైన్యముతో పందెమాడిన పటేల్ సైన్యముతో పందెమాడిన ప్రపంచ చరిత్రలో నెత్తుటి అమ్మా తెలంగాణమా కోటాది ప్రాణమా అమ్మా తెలంగాణమా కోటాది ప్రాణమా కొమరం భీమును కలిసి మొక్కేటి కేసాపూరు జాతర చూడు కేసాపూరు జాతర చూడు కేసాపూరు జాతర చూడు కలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపే భద్రాచలము బంధం కలిపే భద్రాచలము బంధం కలిపే భద్రాచలము ఓ శివ శివ అంటూ ఒక్క పొద్దుడు సేములాడ రాజన్న రూపం చూడు వెములాడ రాజన్న రూపం చూడు వెములాడ రాజన్న రూపం చూడు పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు ఏడు పాయల జాతర చూడు ఏడు పాయల జాతర చూడు భక్తురాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు సమ్మక్క సారక్క జాతర చూడు సమ్మక్క సారక్క జాతర చూడు పాశమ్మ పోషమ్మ కాలమ్మ తల్లి గండి మైసమ్మ కనుగుట్ల చూడు గండి మైసమ్మ కనుగుడ్డ చూడు గండి మైసమ్మ కనుగుడ్డ చూడు కొమ్రెల్లి మట్టను చూడు ఓ అసలు కళ్ళో దాగుండు ఆ కోటి దేవుండ్లకు దీపం పెట్టినం ఆ కోటి దేవుండ్లకు దీపం పెట్టిన తెలంగాణ తల్లిని చూడు అమ్మా తెలంగాణమా కోటాది ప్రాణమా అమ్మా తెలంగాణమా కోటాది ప్రాణమా ఆ తెలంగాణమా కోట్లాది ప్రాణమా అమ్మా తెలంగాణమా కోటాది ప్రాణమా అమ్మా నీకు వందనాలం ఓ అమ్మా నీ ప్రేమ నీదమ్మో ఆ సల్లగుంటేనే పిల్ల మేకలు నువ్వు సల్లగుంటేనే పిల్ల మేకలు సల్లగుంటారు మెల్లంగుంటారు అమ్మా తెలంగాణమా కోటాది ప్రాణమా అమ్మా తెలంగాణమా కోటాది ప్రాణమా అద్భుతంగా ఏం పాటనా ఇది. ఏ తల్లి పుడితే ఏ తల్లి కడుపులో పుట్టినవో ఎక్కడ పుట్టినవో ఏడ నేర్చినావో కానీ నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఒక ఊపు ఊపింది పాట. అద్భుతంగా పాడతావు. సో ఫస్ట్లో ఏపూరి సోమన్న అంటే పాట రూపం అందరికీ ఎరికే, కానీ ఏపూరి సోమన్న ఎక్కడి నుంచి వచ్చిండు, ఎట్లా అనికిపుచ్చుకున్నాడు, ఈ పాటల ఒక ప్రయాణం ఎట్లా మొదలైంది, నిన్ను కన్నా తండ్రి ఎవరు తల్లి ఎవరు? మాది సూర్యాపేట జిల్లా, ఇప్పుడు సూర్యాపేట జిల్లా అన్న, ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా. విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోటం బరిసెలందుకొని బరిలో ముందు నిలిసే సూర్యపేటం మట్టి మనుషుల వెతలను కథలు రాసే వట్టి కోటం
భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరుబాటం యుద్ధ గీతి సుద్దాల అడుగుల సవ్వడి ఆటం అండెనుక బండని గరిజించే యాదగిరి పాటం ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం తెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వలపోత రక్తం వరదై పారిన తెలంగాణ కడుపు కోతం ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం ఈ గాయాల గోసలో పుట్టినోన్ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భీమిరెడ్డి నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యమ్మ ధర్మభిక్షం ఆరుట్ల కమలాదేవి అనేక మంది మహానుభావులు ఉప్పల మరుసులు లాంటి మహానుభావులు సూర్యాపేటకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చివరి జీవితంలో చెప్పులు గుడుతూ చనిపోయిన నిజాయితీ పరుడు పుట్టినటువంటి గడ్డ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని పట్టాలకెక్కించి విప్లవోద్యమాన్ని ముందుకు నడిపిన మహానుభావుడు మారోజు వీరన్న పుట్టినటువంటి గడ్డ ఆ నేల మీద పుట్టొచ్చిన మా ఊరు వెలిశాల మాది సూర్యాపేట జిల్లా ఇప్పుడు సూర్యాపేట ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ఆ గడ్డ మీద పుట్టినోన్ని ఆ ఉద్యమ పాఠాలు భావాలు నేర్చుకొని ప్రజల్లోకి వచ్చి దాదాపు 27 సంవత్సరాలుగా కాలికి గజ్జగట్టి సాంస్కృతిక ఉద్యమంలో మీ ముందుకు వచ్చినోన్ని సూర్యాపేటలో మొదలైనటువంటి సోమన్న పాట తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో చాలా కీలక పాత్ర పోషించింది. ఇప్పటికీ ఎప్పటికీ ప్రశ్నించే గొంతుగా మారింది. సో ఏంటి అంటే కుటుంబంలో ఎవరైనా ఈ నేపథ్యం ఉండేనా? అంటే నువ్వు చాలామంది స్ఫూర్తి పొంది వచ్చినావు, మా రోజు వీరన్న, లేకపోతే చాలామంది ఉన్నత ఉద్యమకారుల పేరు చెప్పినావు. ఒకప్పుడు చిన్నప్పుడు ఊళ్ళో ఉండానంటే ఉదాహరణకి మనం పాతకాలం జనరేషన్ చూసినా కూడా బర్రలగాయనో గొర్రెలగాయనో గాడికే అయిపోయేది, కానీ పెద్ద పెద్ద చదువులు చదవలే, ఈ కవిత్వాలు నేర్వలే, భావాలు రాయలే, పద్యాలు రాయలే. ఎవరో మహానుభావులు గద్దరు లాంటి వాళ్ళు తప్ప కొంతమందికే సాధ్యం కాలేదు. ఎట్లా సాధ్యమైంది నీకు? ఎట్లా కుటుంబం నుంచి ఎవరు ఉండేనా? నాయన్నో అమ్మ ఎవరన్నా ఈ నేపథ్యం ఉండేనా? ఎవరు లేకుండే, నాన్న అమ్మ ఎవరు లేకుండే. చిన్నతనంలో అత్యంత 6-7 సంవత్సరాల కాలంలో నాన్న నాకు దూరం అయ్యాడు, నాన్న లేడు. అట్లా ఒంటరితనంలో ఉన్నటువంటి నా జీవితానికి పాట, పల్లె ఒడి, ప్రకృతి నన్ను దగ్గర తీసింది. ఆ పాటలు ఉద్యమకారులు గ్రామాల్లోకి వచ్చి పాడుతున్న పాటలు, విప్లవకారులు ప్రజల్లోకి వచ్చి పాడుతున్నటువంటి పాటలు, గద్దరన్న లాంటి మహాగాయకులు ఆ రోజుల్లో క్యాసెట్ రూపంలో అవి అజ్ఞాతంగా ఎక్కడో ఒకడ దొరికేటువంటి ఆ పాటలు టేప్ రికార్డులలో, ఆ టేప్ రికార్డు కూడా మా ఇంట్లో లేక వేరేటోళ్ళ ఇంట్లో టేప్ రికార్డులకు పోయి తీసుకొచ్చినటువంటి ఇన్నటువంటి చరిత్ర. అవి పొద్దాకైంది. ఇది ఇవన్నీ ఎప్పుడు 12-13 ఏళ్ళ ఏజ్లో జరిగిన ప్రక్రియ. అంటే అదంతా అరిగోస పడితేనే ఆ భావాన్ని ఉనికి పుచ్చుకున్నావు అంతే. ఏదో మనం బడాబాబులు ఇళ్ళ పుట్టిన దొరల కుటుంబాలు కాదు, మన అరిగోస పడ్డం, అవ్వయ్య కట్టం చేస్తున్నారు, వ్యవసాయం ఇవన్నీ చూసినావు కాబట్టి ఆడి నుంచి మొదలైన ప్రయాణం. మొట్టమొదటిగా ఇప్పుడు అప్పుడు నాటి కాలంలో మీరు ఉన్నప్పుడు కానీ అన్నలు అనేది చాలా పాపులర్, మావోయిస్టులుగా అన్నలు అనేది. అలా చూద్దామంటే భయపడే దొరలో దిక్కు, పోలీసులో దిక్కు, ఎటు చూసి నిర్బంధం ఉండేది కదా. నీకు ఆలోచన ఎందుకు వచ్చింది? ఫస్ట్ అన్నల ఆలోచన నీకు ఎందుకు మైండ్లోకి వచ్చింది? అంటే నేను పుట్టి పెరిగింది వెలివాడలో. అంటచబుళ్ళు తెలుసు, నాకు అవమానం ఏదో తెలుసు, పేదరికం తెలుసు, దరిద్రం తెలుసు, కన్నీళ్ళు తెలుసు. దీనికి తోడు ఇంకా కన్నటువంటి వాళ్ళు లేకపోవడం, ఇవన్నిటి వల్ల నాకు చిన్నప్పటి నుంచి నలుగురి కోసం పనిచేయడం అంటే ఇష్టం, నలుగురికి న్యాయం జరిగే దారిలో నడవడం అంటే ఇష్టం. ఆ చిన్నతనంలో 12-13 ఏళ్ళ ఏజ్లోనే గద్దరన్న టేప్ రికార్డులో విన్నటువంటి పాటలను వినుకుంటూ నేను అడవిలో పోయి, అంటే పొలం కాడికి, బావి కాడికి, అక్కడ చేలల్లోకి పోయినప్పుడు అక్కడ ప్రాక్టీస్ చేసుకునేవాడిని. నాకు నేను ఇవి ఇక్కడ విని, నైట్ ఇక్కడ విని, పొద్దాక అక్కడ ఒక్కనే సింగిల్గా ప్రాక్టీస్ చేసుకునేవాడిని. మళ్ళీ ఎవరైనా చూస్తురా లేరని భయపడుతూ నాకు నేనే పాడుకునేటువంటి, నాకు నేనే గునుగుతుండేవాడిని, నిరంతరం గునుగుతుండేవాడిని. అట్లా ప్రతి పాట నాకు నోటికి వచ్చు. ఏ పాట కూడా నేను చూసుకుంటా ఆ రోజుల్లో అసలు ఏ పాట కూడా పాడకపోయేది. జరే ఎప్పుడైనా తప్పని పరిస్థితి వస్తే కొత్త పాట అయితే, అప్పటికప్పుడు రాసిన పాట అయితే ఒక్కోసారి చెక్ చేసేది అనుకో, కానీ మేజర్గా నేను పాడే ప్రతి పాట కూడా నోటికి వస్తాయి. అంటే అట్లా అప్పటి నుంచే నాకు చిన్నప్పటి నుంచి ప్రశ్నించే పాటలే, ఎస్, సినిమా పాటలు కాదు, అవి ఏవి రావు. అది నాకు నేర్పిన, కొట్టినా తిట్టినా నేను అవి పాడలేను. నాకు స్టార్టింగ్ బేసే నా చిన్ని తమ్ముళ్ళారాం
శంకరన్న వారసులారాం శంకరన్న బాటల మీరు షరికై పోరండయ్యో ఆ రోజులోనే నేను ఈ పాటలు విన్నటువంటి వాడిని. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.